about Junior NTR. Seriously, he has ethics and Junior NTR గురించి మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడు. జూనియర్ ఎన్టీఆర్ కి నిజంగా ఎథిక్స్ ఉన్నాయి, చాలా ధైర్యవంతుడు అండ్ ఆల్సో చాలా పక్కాగా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడు. ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి సపోర్ట్ చేయకూడదు, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఎక్కడా బయట స్టేజెస్ మీద చూపించకుండా వాళ్ళ తాతగారి బ్రాండ్ ని కాపాడాలనే ఒక ఉద్దేశంతో తనలో ఎంత మానసిక క్షోభ ఉన్నా కూడా బయట పడకుండా ఒక పక్కన ఫ్యాన్స్ ని చూసుకుంటూ, ఓ పక్కన తన మూవీస్ ని చేసుకుంటూ, ఒక పక్కన రాజకీయంగా తనకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఒక తన క్షేమం, తన కుటుంబ క్షేమం కోసం తను రాజకీయాల్లోకి రాకుండా ఖచ్చితంగా ఈ బాబుగాడు గనక ఒక హరీం అంటే గనక ఖచ్చితంగా ఆ అబ్బాయి పార్టీ పగ్గాలు చేపడతాడు. ఒక తుఫాన్ అయితే వస్తుంది తెలుగుదేశం పార్టీలో ఈ బాబుగాడి సావు తర్వాత. ఆ తర్వాత ఆ అబ్బాయి పగ్గాలు చేపట్టి అప్పుడు నాకు తెలిసి రాజకీయంగా అరంగేట్రం చేస్తాడు. అప్పటి వరకు అతను సైలెన్స్ అనేది మెయింటైన్ చేస్తాడు. వాళ్ళ తాతగారంటే ఇష్టం కాబట్టే తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న ఒక అన్యాయాన్ని తన సైలెన్స్ ద్వారా తన నిరసనని వ్యక్తం చేస్తున్నాడు. అదే జూనియర్ ఎన్టీఆర్ తన ఎజెండాగా కనిపిస్తుంది. కొన్ని రోజుల పాటు లేకపోతే కొన్ని సంవత్సరాల పాటు వీడు ఈ బాబుగాడి సచ్చే వరకు అతను సైలెన్స్ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఆ బాబుగాడి చెత్త బుద్ధి, క్రిమినల్ బుద్ధి అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ కి చాలా బాగా తెలుసు. వాళ్ళ తాతగారు ఎలా అన్యాయం అయిపోయారు, వాళ్ళ కుటుంబాన్ని ఎంత చెల్లా చెదురు చేసి బాలకృష్ణ గారిని వియ్యంకుణ్ణి చేసుకోవడంలో కూడా తన రాజకీయ చతురంగాన్ని ప్రదర్శించిన చంద్రబాబుని ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ అనే అతను చాలా బాగా తన చదరంగంతో తను కూడా పక్కాగా టైం కోసం ఎదురు చూస్తున్నాడు. సో ఈ చదరంగం అనేది బాబు ఒక పక్కన ఆడుతున్నాడు, ఎన్టీఆర్ ఒక పక్కన ఆడుతున్నాడు. ఈ చదరంగం ఎప్పుడు సెట్ అవుతుందంటే బాబు చావుతో సమాప్తం అవుతుంది. దిస్ ఇస్ వాట్ మై రివ్యూ ఆన్ జూనియర్ ఎన్టీఆర్ ఎట్ ప్రెసెంట్. సో ముద్దేంట్రా నేనేమన్నా మీ లవర్నా, లేకపోతే ఏమన్నా ఒక చిన్న కుక్క పిల్లనా నేను నీకు ముద్దు ఇవ్వడానికి? ఓ ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ జూనియర్, థ్యాంక్ యూ జై ఎన్టీఆర్, జై శ్రీరెడ్డి ఇష్గౌడ్, థ్యాంక్ యూ. సండే ఈజ్ మై బర్త్డే, విష్ మీ మ్యామ్. శ్రీ రాజేష్ రెడ్డి, హ్యాపీ 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 బర్త్డే. మా తమ్ముడి పేరు కూడా రాజేష్ రెడ్డినే. సో ఫిలిమ్స్ చేయరా, మాకి వర్క్ లేక గోల్డ్ గిల్లుకుంటున్నావు ఇక్కడ. హాయ్, మీరు ఎందుకు హీట్ గా ఉన్నారు కదరా నాయన, హీట్ గా ఉండటం ఏంట్రా, హాట్ గా ఉందనాలి. ఐ లవ్ యూ టూ అశోక్. 28 ఒరే 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 28రా, కింద ఉంటే ఉండొచ్చు కాక ఒక 42 44, ఇది మధ్యలో ఉన్నది 28రా. అంటే లావ్ అయ్యాను కొంచెం ఈ మధ్య, కొత్తగా కొలత తీసుకోలేదు. కొంత మాతో జగదీష్ గా నిమ్మకాయలు ఏదైతే ఉన్నాయో, గులాబ్ జాములు ఏవైతే ఉన్నాయో గుయ్యి అంటాయి, ఒకటి గుద్దనంటే నీ అనసూయ తిట్టింది అంటారు కానీ ఎందుకు తిట్టదురా మిమ్మల్ని? కొంచెం ఏదైనా ఎక్స్పోజింగ్ డ్రెస్ వేసుకొస్తే మచ్చలు చూపించు, మొటిమలు చూపించు, అది చూపించు, ఇది చూపించు, మెంటలేదు వల్లరా. మీకు అనసూయ కరెక్ట్ దిబిడి చేసి పారేస్తుంది. నన్నంటే బాగా లోపుగా తీసుకుంటున్నారు. నేను కుద్దుతా. కూజగాడు మూవీ ఛాన్స్ ఇచ్చాడా వాసుదేవ్? ఆడు నాకెందుకు ఇస్తాడు? ఇప్పటికైనా అర్థమైందా? కూజగాడు ఆ రోజు నేను మీటూ మూమెంట్ చేస్తున్నప్పుడు శ్రీరెడ్డికి ఛాన్స్ ఇవ్వాలి, అందరూ క్షమాపణలు చెప్పాలి, శ్రీరెడ్డికి మనం అందరం ఛాన్సులు ఇవ్వాలి అని డైరెక్టర్ కూజగాడు కూసాడు కదా.
ఎందుకు కూసాడా అంటే నాకు ఇప్పుడు అర్థం అవుతుంది, ఇప్పుడు నాకు లైట్ వెలుగుతుంది. వాడు సురేష్ బాబు గాడు, తొత్తుగాడు, స్పూన్ గాడు, చెంచాగాడు, ఆ చెంచాలో ఆకుగాడని. లవ్ యూ బేబీ, లవ్ యూ టూ. బొద్దుగా అయ్యాను కదరా, నాకు తెలుసు మంచిగా బొద్దుగా అయినా డైట్ ఫుడ్ తింటున్నా కానీ ఎక్సర్సైజ్ చేయకపోతే అలాగే లావ్ అయిపోతారు ఎవరైనా. కానీ అలాగే ఎక్కడ మనం పడిపోనివ్వకుండా ఎక్కడ ఏంటి ఎంత లావైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకుంటాం. అటు ఎటు పడిపోకుండా. కొంతమందికి ఏంటో కిందకి మీదకి సైడ్కి పడిపోతుంటాయి. మనకు పర్లేదు, దేవుడి దయ వల్ల ఫుడ్ అది కంట్రోల్లో పెడతాను. కొంచెం అంటే హెల్దీ ఫుడ్ తింటాను అంతే, ఏది పడితే అది తినేస్తే అలా పడిపోతాయి. మ్యారేజ్ మీద మంచి ఉద్దేశం లేదు నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్కి. మీరందరూ తొందరగా పెళ్లిళ్ళు చేసుకుని సెటిల్ అయిపోండి.